మౌన పోరాటం మౌన పోరాటం. మే ఐ కమ్ ఇన్ మేడం? రా రంగనాథ్. మేడం. చెప్పు. మేడం ఇది అది. చెప్పు. మేడం ఈ చెక్కు మీద సంతకం. ఎంత? ఎవరికి? అది 5,000 మేడం. మొన్న ఆఫీస్లో ఏసీలు సర్వీసింగ్ చేసినందుకు. అక్కడ పెట్టు. అదుగో చూసావా, దాని వంక చూసి కూడా అది 50,000 తెలియకుండా సైన్ చేస్తుంది. ఇప్పటికైనా నమ్ముతావా? అమ్మో, జానకి చెక్కులో ఉన్న అమౌంట్ కనిపెట్టేసిందా ఏంటి? రంగనాథ్ చెప్పినట్టు శాండిల్తో వండి కొట్టేస్తుందా? ఇది ఎంత చెక్ రంగనాథ్? అది 5,000 మేడం. ఎంత? 5. 1000కి ఎన్ని సున్నాలు పెడతారు మన ఆఫీస్లో? 4? $50,000 రాసిన చెక్ని 5,000 అంటున్నావు. నీ కళ్ళద్దాల ప్రాబ్లమా, లేదా ఎవరైనా నీ చేత అలా అనిపించమన్నారా? మేడం నన్ను క్షమించండి. ఏదో కళ్ళు మొసక పొరలు వేసి 5,000 అని చెప్పాను. అది 5,000 కాదమ్మా, 50,000. తప్పైపోయింది, దయచేసి క్షమించండి. రంగనాథ్, నాకు చూపొచ్చిందా రాలేదా అనేసి ఇంకెప్పుడు చెక్ చేయాలని చూడకు. మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ అయితే నిన్ను నీ వెనకుండి నడిపిస్తున్న వాళ్ళకి అది కాదు విశాలాక్షి. నేను ఎంత చెప్తున్నా వినకుండా పెద్ద సైంటిస్ట్ లాగా ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు ఆఫీస్లో ప్రూవ్ చేస్తానన్నావు. ఆ జానకేమైనా తెలివి తక్కువదా?
మహాముదురైపోయింది. ఇలాంటి పనులు మనం తప్ప ఇంకెవరూ చెయ్యరని కనిపెట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏంటలా చూస్తున్నావు? అది రంగనాథ్కిచ్చిన వార్నింగ్ కాదు, డైరెక్ట్గా మనకే ఇచ్చింది. వినపడలేదా? కానీ ఇంట్లో గంట కోసం వెతుక్కోవడం. ఇదిగో, మళ్ళీ గంటన్నావంటే గంటకోసారి కొడతాను. నువ్వు గంటకోసారి కొట్టినా గంటతో కొట్టినా నేను చెప్తున్నది నిజం. ఇదిగో, నోరు ముయ్ మహేంద్ర. జానకి కాని నీ మాటలు విందంటే, అరే ఆ చెక్కుని చించేసింది కదా, దాని అర్థమేంటి? తప్పుగా చెక్కు రాసిచ్చాం కాబట్టి కోపం వచ్చింది, చించి పడేసింది. దాంట్లో ఇంక వేరే అర్థమేముంది? నీ బ్రెయిన్ కి అంతే అర్థమవుతుంది, నాకు తెలుసు. ఆ చెక్కుని చించేసినట్టు దాన్ని రాసిచ్చిన మనకి కూడా చిరిగిపోతుందని వార్నింగ్ ఇచ్చింది. అంతేనా? అయ్యో 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 సార్, ఎంత పని చేశారు సార్ మీరు? నా మీద మీకెందుకు సార్ పగ? ఏ రంగనాథ్, ఏం వాగుతున్నావు? మా రేంజ్ ఆఫ్టర్ నీ మీద పగ పెంచుకునే స్థాయికి పడిపోయిందా? పగ కాకపోతే ఏంటి సార్ ఇది? చెక్కు నాతో పంపించి సంతకం చేయించుకునే బదులు ఏ పీన్యో పంపించి సంతకం అడిగించొచ్చు కదా సార్. ఇప్పుడేమైంది? జానకి నిన్నేమి కొట్టలేదు కదా, జస్ట్ కోప్పడిందంతే. కోప్పడింది అంతేనా? మేడం, సింహం మన మీద దాడి చేయాలా? మన కంటి ముందుకు వచ్చి నిలబడితే చాలదా ప్రాణం పోవడానికి? అంటే ఆ జానకి సింహమా? ఉమ్, సింహానికైనా ఆలోచన లేక ఒక్కసారిగా పీక పట్టుకుంటుందేమో. కానీ జానకమ్మ ఆలోచనతో ఉన్న మనిషి, మీ వల్ల ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న మనిషి. ఆవిడ సింహంలా ఒక్కసారి చంపదు సార్. చాలా జాగ్రత్తగా ఒక్కో ఇటుక మన చేత పేర్పించి, మన ఇటుక బట్టి మన చేతే తయారు చేయించి, మనంతట మనమే అందులోకెళ్ళి కూర్చునేలా చేస్తుంది సార్. మనకు మనమే నిప్పు పెట్టుకునేలా చేస్తుంది. సార్, మీకు దండం పెడతాను. ఇక నుంచి ఇలాంటివి ఏమన్నా చేయించాలనుకుంటే వేరే ఎవరితోనన్నా చేయించుకోండి, నేను మాత్రం చేయను. చేస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోయి అడుక్కు తినాల్సి వస్తుంది. విశాలాక్షి, ఈ రంగనాథ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. సార్, ఆవిడకి చూపు రాలేదని మీ డౌట్ని మడిచి షర్టు జేబులో పెట్టుకోండి. ఆవిడకి చూపు వచ్చేసింది. రంగనాథ్, నా డౌట్ ఏంటో నాకు పూర్తిగా తెలీదు, నువ్వు నోర్మి. విశాలాక్షి, నేను చెప్తున్నాను కదా, ఆ గంట వెతుక్కోవడం అనేది. మహేంద్ర, విశాలాక్షి, రంగనాథ్ కాదు, నువ్వు నోర్మి. మళ్ళీ ఇంకొకసారి నువ్వు నోరెత్తుకు. విప్పావంటే ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు నిన్ను కొడతాను. అది కూర్చునే స్టైల్ చూడు, అది వాక్ చేస్తుంటే దాని కళ్ళల్లో కనిపించే మెరుపు చూడు, అవన్నీ చూస్తుంటే తెలియట్లేదా? జానకిలో ఏదో ఉంది చూడు. మన మాటలు వింటే జానకి మనిద్దరిని తీసిపడేస్తుంది. మన పని జరగాలంటే మనమిక్కడే కొంతకాలం ఏమీ తెలియనట్టుండాలి. నువ్వెళ్ళి నీ పని చూసుకో.